ప్రియమైన సహోదరి సహోదరులారా, సాయంకాల సమయంలో మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ పనిలో పని చేసుకుంటున్నప్పటికీ శబ్దంతరం ద్వారా వినపడుతున్న ఈ మాటల యందు మీ మనస్సు లగ్నం ఉంచండి. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఈ మాటలు నీకు కూడా అవసరమే, నాకు కాదు అని ఏమాత్రము సందేహపడవలసిన అవసరత లేదు. కనుక ఇది పలాని వారు చెందిందిలే, మాకు అవసరం లేదని ఏమాత్రము నువ్వు అనుకోవాల్సిన అవసరత లేదు. ఈ మాటలు నీకు కూడా అవసరమే. భూమి మీద ఒక మనిషి బ్రతకడానికి ప్రతి వ్యక్తికి క్షేమం కావాలి అనుకునేవారు ఉన్నారు. క్షేమం అనేది ఒక క్రైస్తవులకు మాత్రమే వర్తించేది ఎంత మాత్రం కాదు. మానవ కోటి భూమి మీద ఉన్న బౌద్ధులైనా, జైనులైనా, సిక్కులైనా, జొరాస్ట్రియన్స్ అయినా, అలాగే సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న ఇస్లామీ వారైనా, క్రైస్తవులైనా, ఎవరైనప్పటికీ మనందరం మనుషుల ముందు మనం పుట్టుకతో కూడా మనుషులుగానే పుట్టాం. పుట్టిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనకు అవసరమవుతుంది. ఎందుకు ఆధ్యాత్మికమైన చింతన అంటే, మనిషి భూమి మీద క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుక క్షేమం కావాలి అంటే ఖచ్చితంగా మానవ అతీతమైనటువంటి శక్తిని మనం ఆశ్రయించాలి. అప్పుడే మనం క్షేమంగా ఉండేదాని కొరకు అవకాశం ఉంది. కాబట్టి అందుకని మనకు ఒక భగవంతుడు అవసరమవుతూ వచ్చాడు. అందుకని మనం ఒక నామాన్ని ఎంచుకొని సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నాం. కాబట్టి మనిషి ఎంత మాత్రమూ మరొక మనిషికి ఖచ్చితమైన క్షేమాన్ని కలిగించలేడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు క్షేమము కోరుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తండ్రి ఒక విధానంలో క్షేమాన్ని కోరుతున్నాడు, ఆయన తనయుడు సుపుత్రుడు మరొక విధానంలో క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆ మాటలు మరలా చదవండి. తండ్రి ఏమని క్షేమాన్ని కోరుకుంటున్నాడో 20వ అధ్యాయము 20వ వచనము, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనంలో చదవండి. తండ్రి కోరుకుంటున్న క్షేమం ఎలాగుంది, తన సుపుత్రుడు లేక పుత్రరత్నం కోరుకుంటున్న క్షేమం ఎలాగుందో చూడండి. అప్పుడు యాకోబు, నువ్వు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. కాబట్టి ఆయన డైరెక్ట్గా సృష్టికర్తని అర్జిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను క్షేమంగా ఉండాలా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నేను క్షేమంగా ఉండాలని సృష్టికర్తని అడుగుతున్నట్టుగా ఉంది. మనం ఆ సృష్టికర్తనే కొంతమంది పరంజీవుడు అని పిలుస్తారు, కొంతమంది ప్రజాపతి అని పిలుస్తారు, కొంతమంది భగవంతుడు అని పిలుస్తారు, కొంతమంది దేవుడు అని పిలుస్తారు, కొంతమంది అల్లా అని కూడా పిలుస్తారు. ఈ పేర్లన్నీ కూడా సృష్టికర్తకి వర్తించినటువంటి విషయాలే. నువ్వు ఎలా పిలుచుకున్నప్పటికీ ఆ సృష్టికర్త ఆయన ద్వారానే నువ్వు క్షేమం పొందాలి. కాబట్టి తండ్రి అతని ఆత్మీయమైన స్థితి ఎలా ఉందంటే, భగవంతుని వల్ల నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి కుమారుడు ఏం కోరుతున్నాడు చూడండి. 40వ అధ్యాయం ఆదికాండం 14వ వచనం. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు, అంటే నాకు కూడా క్షేమాన్ని కలిగించు. నేను చాలా బాధలో ఉన్నా, సెల్లో ఉన్నా, చెరసాలలో ఉన్నా. అక్కడ ఏమని రాయబడిందంటే ఇంటి నుండి అని రాయబడింది. ఇంటి నుండి అంటే ఈరోజు కూడా గృహ నిర్బంధనలో ఉంటున్నారు. కరోనా కాలంలో కొంతమంది క్వారంటైన్లో ఉన్నారు, కొంతమంది ఎక్కడున్నారు, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కూడా వచ్చాయి. బయటకు వస్తే మెడిసిన్ కోసమో ఏదో నిత్యావసర వస్తువుల కోసం ఒక టైం కేటాయించారు. లేదంటే గృహంలోనే ఏమై ఉండాలా, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. దాన్ని ఏమని పేరు పెట్టంటే గృహ నిర్బంధనం. కాబట్టి ఈయన కూడా గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ఇంట్లో నుంచి నాకు కూడా క్షేమాన్ని కలిగించు. అది ఎప్పుడు, నీకు క్షేమం కలిగిన తర్వాత నా క్షేమాన్ని గురించి కూడా ఫరో దగ్గర సిఫారసు చెయ్యి అని యోసేపు గారు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ యోసేపు యొక్క స్థితిగతి, మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి నాటి యోసేపు లేండి, నేటి యోసేపు కాదు. అంటే నేటి యోసేపు ఎక్కువ మందికి తెలిసేమో కదా, అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. బైబిల్లో ఉన్నటువంటి యోసేపు
తండ్రి ఏమో అంటే యాకోబు తండ్రి గనుక ఆయన అడుగుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు నేను క్షేమంగా ఉండాలని. ఎవరిని అడుగుతున్నాడు? ఏం కావాలి? నువ్వే కావాలని మాత్రం అడగకు, ఎందుకంటే నేను నీ దగ్గర రాని ఇక్కడ ఉన్నాగా. కాబట్టి ఇక్కడ రెండు విషయంలో మనకు అర్థమవుతుంది ఎవరు మన క్షేమాన్ని కలిగించగలరు. ఖచ్చితంగా ఎవరు క్షేమాన్ని కలిగించగలరు? ఇంకట్టున్నారా? ఎవరు క్షేమాన్ని కలిగించగలరు? మీరైతే చెప్పగలరు, మమ్మీ లేక డాడీ. పిల్లలైతే ఏం చెప్తారు? వాళ్ళ క్షేమం అంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళ క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మీ లేక డాడీ వలన. వారు అంటే వాళ్ళ మైండ్ అక్కడి వరకే పరిమితమైంది కనుక అదే ఆలోచిస్తారు. మమ్మీ డాడీ ద్వారా మా క్షేమం కలుగుతుంది అనుకుంటారు. ఇలా తిరగండి. ఎస్, అలా కూర్చొని కూడా దీన్ని అనుకోవచ్చు. కాబట్టి పిల్లల పరిమితి మమ్మీ డాడీ వల్ల క్షేమం కలుగుతుంది అనుకుంటారు. టీనేజ్లో ఉన్నవారు ఫ్రెండ్స్ మాకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా అవసరం ఉంటే ఫ్రెండ్స్ ద్వారా వారి అవసరతలు, వారి ఇబ్బందులు తీర్చుకుంటూ ఉంటారు టీనేజ్లో ఉన్నవారు. ఇక మధ్య వయసులో ఉన్నవారు వారి అవసరతలు ఏదైనా తీర్చుకోవాలంటే ఎవరి మీద ఆధారపడతారు? ఎవరి మీద ఆధారపడతారు? గ్రామ అధికారుల మీదనో, లేక భూస్వాముల మీదనో, ఆర్థిక స్థితిగతులు మెరుగుగా ఉన్నవారి మీదనో, లేకుంటే వారికి కలిగిన బంగారాన్ని బ్యాంకులో ఏమంటారు ఇక్కడ పెట్టి లోన్గా తెచ్చుకోవడమో, లేక డైరెక్ట్గా బ్యాంక్ లోన్స్, వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాటి వలన నిజంగా క్షేమము కలగదు. అది అప్పుడు అవసరం తీరుతుంది కానీ నిజంగా అవి క్షేమాన్ని కలిగించలేవు. అందుకనే యోసేపు అనుకున్నాడు, ఒక మనిషి మీద ఏం చేస్తున్నాడు? ఆధారపడుతూ ఉన్నాడు. అయ్యా మహానుభావ, నీ క్షేమం కలిగితే నా క్షేమం గురించి కూడా కాస్త ఆలోచించు అని. కానీ యాకోబు ఆయన మెచ్యూరిటీ అయిన వాడు కనుక మానసిక స్థితిగతి ఎవరిని అడుగుతున్నాడు? డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరి ద్వారా క్షేమాన్ని పొందాలనుకుంటున్నావు? ఏ వస్తువు ద్వారా క్షేమంగా ఉండాలనుకుంటున్నావు? ఏ ఇంటి ద్వారా క్షేమం పొందాలనుకుంటున్నావు? ఏ జంతువు ద్వారా క్షేమం పొందాలనుకుంటున్నావు? లేక ఏ ధనము, ఏ వాహనం ద్వారా, ఏ ఆస్తి ద్వారా నువ్వు క్షేమం పొందాలనుకుంటున్నావు? కానీ నిజంగా నువ్వు క్షేమాన్ని పొందలేవు. కొంతమంది అధికారం ద్వారా క్షేమం పొందాలనుకుంటారు. ఒకవేళ అదే మనం ఆలోచన చేస్తే ఇందిరాగాంధీ సార్వభౌమ అధికారిగా ఉండింది భారతదేశంలో. కానీ తనకు క్షేమాన్ని కలిగించవలసిన రక్షక భటులుగా బాడీగార్డ్సే ఆమె ప్రాణాన్ని తీశారన్న సంగతి మనందరికీ విదితమే. అంత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె దేహానికి, ప్రాణానికి కాదు దేహానికి కూడా భద్రత, క్షేమం లేనటువంటి పరిస్థితులు. ఆమె తనయుడైన మరి రాజీవ్ గాంధీ గారి పరిస్థితి కూడా అదే జరిగింది. అన్ని వేల మందిలో బెటాలియంలో ఉన్నప్పటికీ తన ప్రాణానికి ఏమాత్రం క్షేమం కలగలేదు. కాబట్టి ఇలా మనం పరిశీలన చేస్తే అధికారము కానీ, హోదా కానీ ఒక వ్యక్తికి ఏం చేయలేకపోతున్నాయి? క్షేమము కలిగించలేకపోతున్నాయి. ఈ రాత్రి క్షేమం కావాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా ఆ కష్టాలు, ఆ బాధలు తీరిపోయి ఇక తాడువేరు రాకుండా, ఏ సమస్య రాకుండా, ఏ అనారోగ్యం రాకుండా క్షేమంగా ఉంటే ఎంత బాగుంటుంది అని కుటుంబ సభ్యులందరూ ఆలోచిస్తూ ఉండడం తప్పేం కాదు, మంచిదే. అయితే ఏం చేస్తే ఆ క్షేమం పొందుతామో తెలుసుకోకపోవటమే తప్పు. ఏం చేస్తే ఆ క్షేమాన్ని పొందుతామనేది కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. రండి, ఆ కోణంలో మనము దేవుని వాక్యంలో కొన్ని మాటలను పరిశీలన చేస్తాం. మొట్టమొదటిగా చూస్తే లేవియకాండం 26వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. మొట్టమొదటిగా చూస్తే మరి క్షేమం పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే క్షేమంగా ఉంటాం? మన పశువులైనా, మన కలిగినవైనా, మన ఆస్తులైనా, మన సంతానమైన, మన కుటుంబమైన, మన ఆరోగ్యమైన, ఆ దేశంలో మా దేశంలో
ఆ దేశములో నేను మీకు క్షేమం కలుగజేసేదను. నీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఏ రాజకీయ నాయకుడు చెప్పగలడా? ఎంఆర్ఓ గారు చెప్పగలరా? కలెక్టర్ చెప్పగలరా? ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పగలరా? ఆలోచించండి. ఏ శాఖలో ఉన్నటువంటి మంత్రి కూడా చెప్పలేడు. లేక రాష్ట్ర హోంమంత్రి, దేశ హోంమంత్రి చెప్పగలడా? రక్షణ సైన్య మంత్రి చెప్పగలడా? ప్రధానమంత్రి చెప్పగలడా? రాష్ట్రపతి చెప్పగలడా? నేను మీకు క్షేమాన్ని కలిగిస్తా, మీరున్న ఇంట్లో, మీరున్న ఊర్లో, మీరున్న ప్రాంతంలో చెప్పగలడండి? ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరండి. అది ఎవరి తరము కాదు. అందుకనే మానవ అతీతమైనటువంటి శక్తిగా ఉన్న పరంజీవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త చెప్తున్నాడు ఇక్కడ ఏమని? మానవ కోటికి, జీవులైనటువంటి మనకు పరంజీవుడైనటువంటి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేశములో నేను మీకు క్షేమమును కలగచేస్తాను. మొదటిది. రెండోది ఏమంటున్నాడు? మీరు పండుకొనున్నప్పుడు ఎవడును. ఈరోజు చాలామంది నిద్రలో భయం, ఏదో ఒక పీడకలు వస్తుంది, ఇంకా రాత్రి నిద్రపోరండి. ఆ రాత్రి తన కుమారుడికో, తన భర్తకో, తన భార్యకో, తన పిల్లలకో, మనవడికో, మనవరాలకో, పశువులకో, పొలానికో, ఆస్తికో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నటువంటి కళ వచ్చిందనుకోండి, ఇంకా రాత్రి నిద్ర పడుతుందా? పట్టదు. ఈరోజు మనుషులకే క్షేమం కాదు, జంతువులకు క్షేమం కాదు, చిరాస్తులకి క్షేమం లేదు, చరాస్తికి కూడా క్షేమం లేదు. పొలం ఎక్కడికి పోతుంది అనుకుంటారు, నా స్థలం ఎక్కడికి పోతుంది అనుకుంటారు, కబ్జా చేసేవారు ఉన్నారు. అది ఎక్కడికి పోదు, కానీ అది వేరే వాళ్ళ సొంతమయ్యే అవకాశం ఉంది. డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు, ఎంతోమంది చూడండి చిట్ ఫండ్స్లో దాడుతున్నారు. ఎంతోమంది చిట్టీలు కట్టుకుంటారు. ఎంతోమంది చిట్టీలు అంటారు, ఇక్కడ ఏమంటారు, చీటీలు వేసుకుంటున్నారు. ఎప్పుడు ఐపీ పెట్టి వెళ్ళిపోతారో తెలీదు. కొంతమంది కొత్త సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొస్తుంటాయి, అక్కడ డబ్బు దాచుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఎత్తేసి వెళ్ళిపోతారో, బోర్డు ఎప్పుడు తిప్పేస్తారో తెలియదు. అంటే చరాస్తికే క్షేమం లేదనుకుంటే చిరాస్తికి కూడా క్షేమం లేదు. మనిషికి అసలే క్షేమం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్షేమం కావాలని కోరుకుంటున్నాం, మంచిదే. అయితే ఆ క్షేమం ఎక్కడుంది, ఎవరి ద్వారా పొందగలం, ఎవరు ఇవ్వగలరు, అది తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఎంతో నిష్ఠ గరిష్టలుగా ఆ క్షేమం పొందాలని వెళుతూ ఉన్నారు. దాని కొరకై సమయాన్ని వెచ్చిస్తున్నారు. దాని కొరకై వాహనాలకు డబ్బు బాడిగ కట్టుకుంటున్నారు. వాటి కొరకై వేల రూపాయలు కాదు, లక్షల రూపాయలు కూడా వెచ్చించి ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మనుషుడు? ప్రతి మనిషికి అవసరం ఇవన్నీ. ప్రతి మనిషి ప్రాకులాడుతున్నారు క్షేమం పొందాలని. కానీ వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా వచ్చే గ్యారెంటీ లేనటువంటి దినాలలో ఉన్నాం. వెళ్ళడమైతే వెళ్తున్నారు క్షేమం పొందాలని, నేను, నా భార్య, పిల్లలు నాకు కలిగినంత క్షేమంగా ఉండాలని. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ క్షేమం మాత్రం ఎవరు భరోసా ఇవ్వడం లేదు. ఏ నాథుడు కూడా నీకు క్షేమాన్ని కలిగిస్తాను అని అభయాన్ని ఇవ్వడం లేదు. పోనీ అలాగ వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి, ఎంతో నిష్ఠ గరిష్టలతో వెళ్ళి ఆచరించి వస్తున్నప్పుడు పోనీ మనిషైనా క్షేమంగా వస్తున్నాడంటే అసలు మనిషి కూడా శవంగా తిరిగి వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరి ఎలా క్షేమం? అందుకే దేవుడు అంటున్నాడు, నీ సృష్టికర్త అంటున్నాడు,
నీ జగత్ రక్షకుడు అంటున్నాడు, నీకు అభయాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి క్షేమం కలిగిస్తానని మాటిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. లేవియకాండం 26వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు, ఆ దేశంలో నీకు క్షేమాన్ని కలిగిస్తా. ఆ దేశం అంటే ఏంటిది? కొంతమంది ఆలోచిస్తున్నారు, అని గర్వించు, అని జీవించు, దేశం అలాంటిదే అనుకుంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఆలోచించండి. ఎంతకాలం గర్విస్తావు? ఎంతకాలం జీవిస్తావు? నువ్వు ఎంత గర్వించినా ప్రయోజనం లేదు. ఏదో కాసేపు ఆర్భాటం కోసం గర్విస్తావే తప్ప దానివల్ల నీకు ఏ విలువ లేదు. దానివల్ల నీకు నష్టమే ఎక్కువ ఉంది. నీవైనా నష్టపోతావు, లేదా నీ కుటుంబ సభ్యులతోనైనా తూ అనిపించుకుంటావు, ఇరుగు పొరుగు వారు స్నేహితులనే నీవు దూరం అయిపోతావు. అలా గర్వించి 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 దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదు. ఎక్కువ మంది నీకు దూరం అవుతారు గర్వించటం వలన, తక్కువ మంది నీకు దగ్గర అవుతారు. ఆ గర్వించుటలో ఎక్కువ వ్యసనాలకు నువ్వు బానిస అవుతావు. త్రాగుడికి, అసభ్యకరమైన కార్యాలు చేయటానికి, అసాంఘికమైన కార్యాలు చేయడానికి అతి చేరువగా నువ్వు వెళ్తావు. నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావు అలా గర్వించి గర్వించి. అంతకంటే నీకే ఉపయోగం లేదు. నీ చదువు పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు, తల్లిదండ్రికి దూరం అవుతున్నావు, తల్లిదండ్రిగా గుర్తించడం లేదు. ఆ గర్వంలో సాటి మనిషిని మనిషిగా గౌరవించలేకపోతున్నావు, ఆశ్రయించుకుంటున్నావు, దూరం అవుతూ వస్తున్నావు. జల్సాలకు అలవాటు పడ్డావు. ఏదో కాసేపు జోబి నిండుతుంది, సొమ్ము వస్తుంది నీ చేతికి, త్రాగుడికి బానిస అవుతున్నావు. అలాంటి వ్యక్తులు నిన్ను దానికి మాత్రమే బానిసం చేస్తున్నారు. త్రాగేదాని కొరకు, గొడవలు పెట్టడానికి, మనుషులను దూషించడానికి, హేళన చేయడానికి, భౌతికంగా దాడి చేయడానికి. తెల్లారులేసి మళ్ళీ మొహం చూసుకుంటావు ఆ వ్యక్తిని, కానీ ఆ వ్యక్తితో గొడవ పడుతున్నావు. ఒక విధంగా గర్వించి. ఎంతకాలం అండి నీ గర్వం ఉపయోగపడుతుంది? ఒకనాడు మన దేశంలో, ప్రపంచంలో మనకు తెలిసినటువంటి ఎంతోమంది పాఠాలు చదివారు. హిట్లర్ గర్వించాడు. 2 లక్షల మంది యూదులను ఊతకోస కోసాడు. సాధించాడేమైనా? తనకు తానే ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. గర్వించాడు. గర్వించిన వాళ్ళందరి జీవితాలు అలాగే ఉన్నాయండి. ఏం చూసుకొని గర్విస్తున్నావు నువ్వు? చక్కగా భగవంతుడు నిన్ను పుట్టించాడు, శ్రేష్టమైన తల్లిదండ్రులు ఉన్నారు, చక్కగా నీకు పాకెట్ మనీ ఇస్తున్నారు, స్కూల్కి కాలేజీకి వెళ్ళమంటున్నారు, బైకులు కొనిపెడుతున్నారు, డబ్బు ఇస్తున్నారు. చదువుకోమంటే చదువుకోకుండా నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటూ మరోలా గర్వించి మరో చోట సభ్యుడిగా చేరి నీ జీవితం ఇప్పటికెంత నాశనం చేసుకున్నావు సహోదరుడా. ఒకవైపు చదువు పాడైపోయింది, వ్యసనాలకు బానేసావు, సిగరెట్లకి, త్రాగుడికి, అసభ్యమైన కార్యాలు చేయటానికి. ఒక్కోసారి నీ తల్లి మీద, నీ చెల్లి మీద, నీ అక్క మీద ఎన్నిసార్లు దుర్భాషలు ఆడలేదు? ఎందుకు నువ్వు అలా గర్విస్తున్నావు? ఎందుకు నీ జీవితం అలా నాశనం చేసుకుంటున్నావు? అక్కడ నీకు ఏమాత్రం క్షేమం కలిగించేవాడు ఎవరు లేరు. కరెక్ట్గా నువ్వు ఆలోచిస్తే నీ జీవితం వాళ్ళు నాశనం చేస్తున్నారు. నువ్వు నాశనం అయిపోకూడదనే, నువ్వు క్షేమం పొందాలనే దేవుడు నిన్ను ప్రేమించి ఈ సాయంకాల వేళ చక్కగా ఈ చల్లని పూట ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. నాకు కాదులే అనుకోబాకు, ఇవి నీ కోసమే. నీలో ఎన్నో ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి. ఒక వ్యక్తితో గొడవాడే అలవాట్లేదు, అక్కడ సభ్యుడు కాకముందు ఎంత బాగా చదువుకునేవాడివో, ఎంత చక్కగా జీవించావో, తల్లిదండ్రికి ఎంతగా లోబడే వ్యక్తివో. అసలు నువ్వు బయటికి వెళ్తుంటే, ఇంట్లోకి వచ్చి బయటికి వెళ్తున్నప్పుడే నువ్వు కనపడేవాడివి. అప్పటిదాకా నీ గురించి ఎవ్వరు చెడుగా చెప్పుకునేవాళ్ళు కాదు. నీ గురించి ఎంతగానో సాక్ష్యం చెప్పుకునేవాళ్ళు. కుమారుడు పుడితే అలాంటివాడు కుమారుడు ఉండాలా, అల్లుడంటే అలాంటి వాడు అల్లుడై ఉండాలా, మనవడంటే అలాంటి వాడు మనవడై ఉండాలా. ఇది నీ చరిత్ర. ఒకప్పుడు అక్కడ సభ్యుడిగా చేరావు, గర్వించమని నేర్పిస్తున్నారు. నీ జీవితం ఎంతో నాశనం అవుతుంది. సహోదరుడా,
అలాంటి విధానంలో జీవిస్తున్న సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఎంతగా నష్టపోయావు ఇప్పటికే. ఒక 3-4 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు అయింది నువ్వు వేదన చెందుతూ. ఎంజాయ్ చేస్తున్నావు, సంతోషిస్తున్నావు, నాకు తిరుగులేదనుకుంటున్నావు. నేను తలపెట్టేదానికి ఎవడు నా ఎదురుగా నిలబడడం లేదు అనుకుంటున్నావు. ఎవరినైనా నేను ఓడించగలను అనుకుంటున్నావు. నా చేతిలో పవర్ ఉంది అనుకుంటున్నావు. పవర్ శాశ్వతం కాదు. నా చేతిలో అధికారం ఉందనుకుంటున్నావు. నా చేతిలో నాయకులు ఉన్నారు అనుకుంటున్నావు. ఒక సమయం వచ్చినప్పుడు ఆ నాయకులు కూడా నిన్ను విడిచిపెడతారు. మాకే సంబంధం లేదు అంటారు. రికార్డెడ్గా నువ్వు చేసిన కార్యకలాపాలు కనపడతా ఉంటాయి. నిన్ను ఎక్కువగా ప్రేమించి నిన్ను పురుగొలిపినటువంటి వ్యక్తులు వెనక్కి తగ్గిపోతారు. ఒంటరిగా నువ్వు మిగిలిపోతావు. అప్పుడు నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించు. అప్పుడు తెలుస్తుంది, నేను మోసపోయాను. ఇలా గర్వించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వ్యతిరేకినయ్యానని అప్పుడు తెలుస్తుంది నీకు. నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను నా జీవితంలో నాశనం చేసుకున్నాను, అప్పుడు తెలుస్తుంది. కానీ అలాంటి దరిద్రత రాకమునిపే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నువ్వు క్షేమం పొందే దినం. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు, ఏ బాడీ గార్డ్స్ అవసరం లేదు, ఏ నాయకులు అవసరం లేదు. నీకు అండగా యథేచ్ఛగా నువ్వు తిరగొచ్చు, స్వేచ్ఛగా తిరగొచ్చు. గర్వించినంత కాలం నువ్వు నష్టపోతావు, ప్రశాంతంగా ఉండలేవు. భయంతో నీ జీవితం, ఎప్పుడు ఏం జరుగుతుందో భయం, క్షేమం లేదు నీకు ఎక్కడ కూడా. ఆలోచించి ఒక్కసారి. అందుకంటున్నాడు, నువ్వు దేశంలో, అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఏ మనుషుల మధ్యలో అయితే నువ్వు ఉన్నావో భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ వైపు నుంచి ప్రాణాపాయం వస్తుందో నీ కలవరపడాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తిని నేను కోల్పోతానో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉండాలి కూడా. మా దేశానికి ఒక ఆణిముత్యంలాగా, దిగ్గజములాగా, ఉద్దండులాగా నువ్వు ఉండాలనేదే మా అభిప్రాయం, మా కోరిక. నీ ద్వారా అనేక ప్రజలు మేలు పొందాలి, అనేకులు నీ ద్వారా సంతోషించి ఆనందించాలి. చరిత్ర పుటలో నీవంటూ చిరచరణీయముగా ప్రతి మనిషి యొక్క హృదయంలో మిగిలుండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు, మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఆ క్షేమం కావాలనుకుంటున్నావా సహోదరి, సహోదరా? అందుకే సత్యవేద గ్రంథం ఇలా జ్ఞాపకం చేస్తుంది. 2వ స్థలం దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచనం. 2వ స్థలం దగ్గరికి వెళ్దాం, త్వరగా మనం ముగించుకోవాలి. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచు వాటిని మరొక యుండినట్లును అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తన పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించవలనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి. కాబట్టి ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 40వ వచనములో బహు స్పష్టమైనటువంటి విషయాలు ఈ రాత్రి నీకు వినిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇవి మాటలు నీ చెవికి ఎంతగా రుచించకపోవచ్చు,
కానీ నీవు క్షేమం పొందాలంటే ఇవి తప్పకుండా వినాల్సిందే. మరలా చదవండి ఆ వచనం ఎలా ఉందో. 4వ వచనం 40వ అధ్యాయం 40వ వచనం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానం వారికి నీ తర్వాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా ఎవరెవరికంటండి? నీకును నీ తర్వాత నీ నీకే సంతానం క్షేమం లేకుండా పోతుంది. ఈరోజు నీ జీవితం అలా తయారైంది. తల్లిదండ్రులు అనుకుంటున్నారు వాడికి చదువు లేకుండా పోయింది, ఆమెకు చదువు లేకుండా పోయింది, భవిష్యత్తు పాడైపోయింది, ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇలా గాలిగా పిచ్చిపెట్టి తిరుగుతూ ఉన్నాడు అనుకుంటున్నారు. రేపు నీకు వివాహం అవుతుంది, ఇంకా నీ సంతానానికి ఏం క్షేమం ఉంటుంది? అసలు ఇప్పుడు నీకే క్షేమం లేదు, నీ సంతానానికి ఎక్కడి నుంచి క్షేమం వస్తుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చెప్తున్నాడు, నువ్వు క్షేమంగా ఉండాలి. అంతటితో సరిపోలేదు. ఎవడు సావో ఎవడు బతుకుతాడో, రాజెవడో రెడ్డెవడో గ్యారంటీ లేదు. ఏ వ్యక్తి చెప్పడు, కానీ సృష్టికర్త చెప్పగలడు గ్యారంటీ. నీకును నీ సంతానమునకు, చదవండి, నీకును నీ తర్వాత నీ సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. అదే అండి, ఈనాడు ఎంతమంది అకాల మరణం, 40 సంవత్సరాల లోపుండ పడుచు అమ్మాయిలు, పడుచు అబ్బాయిలు, వారి జీవితం కనుమరుగైపోతుంది. చూస్తూ ఉండగానే 18-20 సంవత్సరాలు వస్తాయి. చూస్తూ ఉండగానే తల్లిదండ్రి, బంధువులు, తోడబుట్టిన వాళ్ళు ఏడుస్తున్నారు, ఇంతలోకే నీకు 100 ఏళ్ళ ఆయుష్కాలం తీరిపోయిందా అని. ఆణిముత్యం లాంటి వ్యక్తులు కనుమరుగైపోతున్నారు, గ్రామానికి దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రికి దూరం అయిపోతున్నారు, జనాభా లెక్కలో లేకుండా పోతున్నారు. విస్తారముగా తప్పిదములు, అవలక్షణాలు, దుష్ట లక్షణాలు, ఇతరులకు నష్టం కలిగించే లక్షణాలు విచ్చలవిడిగా విలయతాండం చేస్తూ ఉంది. అందుకే ఆణిముత్యం లాంటి వ్యక్తులు, బలమైనటువంటి వ్యక్తులు, ఎంతో అందమైనటువంటి వ్యక్తులు, చెప్పుకోవడానికి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు యవ్వన కాలంలోనే మరణాన్ని రుచి చూస్తున్నారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనం చేయటానికై మరణము మన ఇంటి కిటికీలను ఎక్కుతా ఉంది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ప్రియమైన వారలారా గమనించండి. విచ్చలవిడిగా అసూయ, ద్వేషం, పగ, కుళ్ళు, కుతంత్రాలు చేత నింపబడి యవ్వన కాలంలో ఇతరులకు నష్టాన్ని కలిగించి, ఒక్కొక్కడు అంటాడు, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కకుండా పోతే ఇంకా ఎవరికి దక్కడానికి వీల్లేదు, యాసిడ్ అయినా పోస్తాడు, కత్తితోనైనా చంపేస్తాడు, దాడి చేసి. ఎంత దుర్మార్గం అండి. అక్కడే ఉందండి మర్మం. ప్రేమ అనేది ఏంటిది? పుచ్చుకునేది కాదు, అది ఎలాంటిదంట? అందుకని ఆ పదం ఉంది, ప్రేమ. నిజంగా ప్రేమ ఇచ్చుచున్నానంటే విజయవాడలో శారదా కాలేజీలో ఒక అమ్మాయిని నిర్దాక్షిణంగా చంపేశాడు కాలేజీలోనే. గుంటూరు దగ్గర ఇటీవల కాలంలో కాకాని దగ్గర పట్టపగలు అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి అమ్మాయిని చంపేశాడు. ఎంతమంది లేరండి?
అంటే అందంగా పుట్టడమే అమ్మాయిలు చేసుకున్న తప్పిదమా? ఆ తల్లిదండ్రులకి గుండెకోత మిగిలిస్తున్నాడు ఒక్కొక్క దుర్మార్గుడు, మృగంలా ప్రవర్తిస్తున్నాడు. పసిపిల్లడు సైతం వదిలిపెట్టడం లేదు. వరంగల్లో హనుమకొండలో 9 నెలలు, సంవత్సరము, 3 సంవత్సరాల పిల్లల్ని ఆ నవీన్ అనేవాడు. హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలోనే పసిబిడ్డ విషయంలో ఎన్ని అరాచకాలు, ఎన్ని నిర్భయ కేసులు స్థాపకలవండి. ఒక్కసారి ఆలోచించండి. సామాజికమైనటువంటి అత్యాచారాలు, ఎంత దురాగతాలు. కారణం ఏంటో తెలుసా? నీ గర్వం. దేని కొరకు గర్విస్తున్నావో ఆ గర్వం విలయతాండం ఆడుతూ ఉంది నీ జీవితంలో. నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అనుకుంటున్నావు. నీ ఇష్టం నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. నీ ఇష్టం నిన్ను యమగుండానికి తీసుకొని వెళ్తుంది. నీ ఇష్టం అసలు భూమి మీదనే లేకుండా చేసేదిగా ఉంది నిన్ను. దేశానికి ఒక మంచి పౌరుడిగా ఉండవలసిన నీవు, దేశానికి ఒక మంచి పౌరురాలుగా ఉండవలసిన నీవు, నీ చేతులారా నీ జీవితాన్ని క్షేమం పొందవలసిన నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. అందుకంటున్నాడు ఇక్కడ, రాజమార్గములలో పురవీధులలో గణపరచబడవలసినటువంటి ఆ యవనులు ఏమైపోతున్నారంట? కనపడకుండా మరణము కిటికీలను ఎక్కుతూ ఉంది. ఎంతసేపు ఉంటుంది అది? కిటికీ ఎక్కింది ఆగుతుంది, ఇంకా క్షణాలలో లోపలికి వెళ్తుంది. అది వేటాడుతూ ఉంది. ఆ వేటకు నువ్వు గురి అవ్వకూడదు. అందుకే నువ్వు క్షేమంగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ చదువుని బట్టో, నీ ఓదని బట్టో, నీకున్న చక్కటి దేహ దారుఢ్యాన్ని బట్టో, నీ స్థితిగతిని బట్టో, పేరెంట్ ద్వారా నువ్వు పొందుతున్న ఈవిని బట్టో, దేని బట్టి నువ్వు గర్వించాల్సిన అవసరం లేదు. ఆ గర్వం నిన్ను భూమి మీదనే లేకుండా చేసేదిగా ఉంది. అది నిన్ను ఈడ్చుకొని వెళ్ళేదిగా ఉంది తప్పు మార్గంలోనికి. ప్రేమిన స్నేహితులారా, మిత్రులారా, ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకుని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని ఆలోచించండి. అందుకని ఒక తల్లితో చెప్తా ఉన్నాడు, ప్రేమైన తల్లి, ప్రేమైన సహోదరి సహోదరుడా, క్షేమంగా ఉండాలనుకుంటున్నావా? అలా ఉండాలని కోరుకుంటున్నావా? అర్చిస్తూ ఉన్నావా? అంగలారుస్తూ ఉన్నావా? నాకు ఎన్నో కొరతలు ఉన్నాయి, సంతానం లేదని వెంటాడుతున్నావా? వివాహం కావడం లేదని ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నావా? హైదరాబాద్ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. నిన్నటి నుంచి సాగుకొడతా ఉంది ఫోన్లోనే ఆమె. ఈ రాత్రి పారిపోతున్నా హైదరాబాద్కి. విజయవాడ వెళ్ళాల్సి ఉండి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. 38 సంవత్సరాలు 775 సంబంధాలు చూశారంట, కానీ సెట్ అవ్వాల. గిన్నిస్ రికార్డు చేయాలా? ప్రేమిన వారలారా గమనించండి. ఆమంటుంది, అయ్యా ఎట్టైనా మా అబ్బాయికి ఒక అమ్మాయిని చూడు. ఏం 100 మందిని చూస్తారా? ఒక అమ్మాయిని కాకపోతే ఎట్టన్నా ఒక అమ్మాయిని చూసి పెట్టయ్యా, ఎట్టన్నా ఒక అమ్మాయిని చూసి పెట్టయ్యా అంటది. ఏమన్నా అమ్మాయి ఏమన్నా రోడ్డు మీద దొరికే వస్తువా? కొన్ని తీసుకెళ్ళిపోయేదో ఈ అమ్మాయి చూడండి అని చెప్పడానికి. కారణం ఏంటో ఒకసారి ఆలోచించు. కలవరపడాల్సిన పని లేదు. ప్రతి విషయంలో నువ్వు దేవునితో నమ్మకంగా ఉంటే దేవుడు ప్రతి విషయంలో నీ క్షేమాన్ని కలిగిస్తాడు. అది ఎలాంటి విషయమైనా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, నీకు ఈ రాత్రి అభయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాకని ఆమెతో చెప్పగా సంతాన విషయాలు అంగలారుస్తూ ఉంది. ఎక్కడికెక్కడికో తిరిగింది, ఎన్నో నోములు నోచింది, ఎన్నో వ్రతాలు చేసింది, ఎంతో గరిష్టగా జీవించింది, ఎన్నో మొక్కులు మొక్కింది. కానీ తన జీవితంలో ఏం పొందలేకపోయింది?
ఈ రాత్రి ప్రేమైన సోదరి సోదరుడా, నీవు కూడా సంతానం కోసం ఎదురు చూస్తున్నావా? ఎక్కడికెక్కడికో తిరిగావు, ఎవరెవరిని అర్చించావు, ఎవరెవరో పాదాలు పట్టుకున్నావు, ఎక్కడెక్కడో నిద్రలు చేసి వచ్చావు, ఎక్కడెక్కడో ఉయ్యాలలు కట్టొచ్చావు, ఎక్కడికెక్కడికో వెళ్ళి నాకవలసిన చోటల్లో నాకు వచ్చావేమో. నేటికి నీకు ఇంకా సంతాన ప్రాప్తరస్తురాలు కాలేకపోయావేమో. వేదనలో ఉన్నావా? రా యేసునాథుని దగ్గరికి, ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఇదే నిజంగా నీ జీవితంలో కొరతగా ఉన్నట్లయితే, 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నట్లయితే, అనేకుల చేత తృణీకరింపబడుతున్నట్లయితే, దూషింపబడుతున్నట్లయితే, ప్రేమైన సోదరి సోదరా రా. నిజంగా నువ్వు తండ్రి అవ్వాలనుకుంటున్నావా? వైద్యుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం లేదు. నీ దగ్గర డబ్బు తీసుకుంటారు, మాయమాటలు చెప్తారు, సొమ్ము చేసుకుంటారు. ఆ డాక్టర్ని వదిలిపెడతావు. సంతాన సాఫల్య కేంద్రాలను ఎన్ని దర్శించావో, ఎంత డబ్బు వృధా చేసుకున్నావో, ఎంత ఆరోగ్యం పాడు చేసుకున్నావో, ఎన్నెన్ని డాక్టర్లు ప్రయోగాలు చేశారని మీ దేహం పైన. అలా ఉంది, ఇలా ఉంది, నీటి బుడగలు ఉన్నాయి, పీసీఓడీలు ఉన్నాయి, కణాలు తక్కువ ఉన్నాయి, నాగదోషం ఉంది, కప్పదోషం ఉంది, డ్యాస్ వగైరాలు అన్ని చెప్పి నేను భయపెట్టి సొమ్ము చేసుకున్నారేమో. ఎక్కడంటున్నాడు? క్షేమం పొందలేదా? ఇశ్రాయేలు దేవునితో నువ్వు మనవి చేసుకున్నది నీకు దయచేయునుగాక. నువ్వు ఎలా అంట? క్షేమము. ఇంకా సంతాన విషయంలో కలవరపడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, ఇంకా నేను ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలేమో, లేదంటే నేను సరోగసి దాకా వెళ్ళాలేమో, అద్దె గర్భం, లేదంటే నేను IBMకి వెళ్ళాలేమో. అవసరం లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? చాలామంది ఆడకూతుల్ని హేళన చేస్తున్నారు భర్తలు, అత్తయ్యలు. తాను ఒక ఆడకూతురన్న సంగతి మర్చిపోతుంది. దాన్ని వదిలేరా, నీకు ఇంకో దాన్ని తెచ్చి చేస్తా, దీని పిల్లలు పుట్టలే. ఇదే సంభాషణ చాలాసార్లు నేను వింటా. ఎంత దుర్భాషలాడతారో. ఆ యవనస్తురాలు ఎంతగా నలిగిపోయి ఇంక ఈ బ్రతికెందుకని కొంతమంది తనువు చాలించిన వారు కూడా ఉన్నారు. 2 పెళ్లి చేస్తే మాత్రం పుడతారా? ఒక్కొక్క వ్యక్తి అంటారు, అరే ఇదంతా అమ్మాయిలనే అంటుందిరా, ఇంకో దాన్ని తెచ్చి చేస్తలే. అట్లా 8 మందిని చేసేది ఒక విజయవాడలో. 8 మందికి 2 కూతుళ్ళు 3 కూతుర్లు, మొత్తం వాడికి 18 మంది కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు 8 అమ్మాయికి ఒక్క డెలివరీలోనే 4 కూతుర్లు పుట్టినారు. 2 చూపిస్తే విజయవాడకి. మొత్తం అంతా ఎంతమంది కూతుళ్ళు? 18 మంది. ఏ ఫంక్షన్కి కరోనా టైంలో ఒక పిల్లకి పెళ్లి చేసినారు, ఎవరు రానిలా, వాళ్ళే సరిపోయినారు కదా. 20 మంది కంటే పర్మిషన్ లేదు కదా. 18 మంది కూతుళ్ళు. ప్రేమైన వారలారా, అప్పుడు అర్థమైంది అమ్మగారికి, ఎవరికి? అత్తగారికి. అసలు అమ్మాయిలో లేదు తప్పు, ఎవరిలో ఉంది? అమ్మాయిలు అసలు కుమార్తెని కనిందని తప్ప అమ్మాయిది కాదండి. బుద్ధిహీనులు, డాక్టర్లకు తెలీదా? అమ్మాయికే తనకు తాను కుమార్తెను కనే సామర్థ్యం, శక్తి ఉందా? అమ్మాయికి అండం ఉంది, గర్భాశయం ఉంది, అంతే. కణము ముఖ్యం. అంటే అమ్మాయిని కన్నదంటే కుమారుడు కన్నాడు. కణంలోనే శక్తి ఉంది. ఆ కణము అండముతో ఏకీభించినప్పుడు గర్భాశయం పిండాన్ని అభివృద్ధి చేస్తుంది. ఆమె కాదు కనేది. అరికాళ్ళ కూడా మెదలేదు. ఆడకూతులని దూషిస్తున్నారు, అమ్మాయిలు కన్నారని. ఆలోచించండి సత్యంగా, సరైన పద్ధతి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కలవరపడకండి అమ్మాయిలు ఉన్నందువల్ల. అసలు లేనోళ్ళు ఏడుస్తూ ఉన్నారు, జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నారు, డబ్బు కూడా వృధా చేసుకుంటూ ఉన్నారు. కలవరపడాల్సిన పనేమి మనకు అమ్మాయిలైనా ఉన్నారు. ఒక అమ్మాయి అంటుంది, ఆమె పేరు కుమారి. ఆ అమ్మాయి అంటుంది వాళ్ళ భర్తతో, ఏమండి నీకు ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటండి అంటే ఆయన,
మరేం లేదు, ఆ అక్కకి పిల్లలు లేరంట, 18 సంవత్సరాలు చాలా ఏడుస్తుంది అంటే ఆయన అన్నాడు, అయితే నన్నేం చేయమంటావు అన్నాడు. ఏం లేదండి, నువ్వేం చేయొద్దులే, చేయగలిగితే ఏదైనా నేను చేయాలనుకుంటా. ఏం చేస్తుంటే నేను మళ్ళీ రీఓపెన్ చేసుకుంటా, రీఓపెన్ చేసుకొని పాపను బాబును కానీ అక్కకి ఇచ్చేద్దామండి. పిచ్చిదాన్ని నీకు దండం పెడతానే. ఏం చేసుకుంటుందంట, రీఓపెన్, సర్జరీ చేయించుకుంది, ఫ్యామిలీ ప్లానింగ్, మళ్ళీ రీఓపెన్ చేయించుకొని ఏం చేస్తుందంట, ఎవరినైనా కానీ వారికి ఇద్దామనిపిస్తుందండి. వాళ్ళు కావాలని తెచ్చుకోవాలనుకుని తెచ్చుకోవచ్చు, కంటేనే పిల్లలు ఉంటారా ఏంటి? ఎవరో చోట దయదలిస్తే వారికి చెయ్యి తెచ్చిన వాళ్ళు అవుతారు, సంతానాన్ని పొందిన వాళ్ళు అవుతారు. వాళ్ళ రాక వల్ల వీళ్ళు ఏమవుతారు, తల్లి అవుతారు, తండ్రి అని పిలువబడతారు. ఆ పిలుపు చాలదా వారికి? ఇక ఎందుకు అధైర్యపడాలి? ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ప్రియమైన వారులారా, నీ క్షేమం కలగాలని నువ్వు కోరినట్లయితే, ఎక్కడెక్కడో తిరిగావు, ఎక్కడో పడి ఉన్నావు, రా లేచి, యేసునాథుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మోయబడిన నీ గర్భం తెరవబడుతుంది. అద్భుతంగా నువ్వు సంతాన ప్రాప్తురస్తులు అవుతావు, అద్భుతంగా నువ్వు తండ్రి అవుతావు. వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. చూస్తారా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడిన వాడు అవుదువు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువులలో కూడా ఉండదు. ఆయన నిన్ను సంతాన ప్రాప్తురస్తుడిగా చేస్తాడు, ఆయన మీద ఆధారపడితే. ఎన్నో సంవత్సరాల నుంచి మోయబడిన గర్భం తెరవబడుతుంది. నా వెనకాల వస్తారా? ఒక పెద్ద లిస్ట్ చెప్తా. ఇక్కడ మీకు సమీపంగా కర్నూలులో ఎంతోమంది ఉన్నారు. పెనియేలు ప్రార్థన మందిరానికి కూడా వెళ్తారు వాళ్ళు. అక్కడ డేవిడ్ అరవిందం గారి సేవకుడు. ప్రియమైన వారులారా, గమనించండి. ఓరకల్లు బ్రాంచ్లో గుట్టపాడున ఒక ఊరు ఉంటుంది. అక్కడ బాబు సునీత అనే ఒక దంపతులు ఉంటారు. ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేశాం, ఎవిడెన్స్తో సహా ఉన్నాయి, ఫోన్ నంబర్లతో సహా. తెలంగాణలో నాగర్ కర్నూల్లో స్వాతి రెడ్డి అనే ఒక అమ్మాయింది, ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేశాం, బాబు ఇప్పుడు. సుప్రియాని అచ్చంపేటలో తెలంగాణలోనే ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరు. స్వాతిరెడ్డి వాళ్ళ ఇంట్లో క్రైస్తవ కుటుంబం అద్దెకుండింది. ప్రార్థన చేయించారు, బాబు పుట్టాడు. సుప్రియ అనే ఇంట్లో క్రైస్తవ కుటుంబం సరిత అనే అమ్మాయి అద్దెకుండింది. ప్రార్థన చేయించింది, బాబు పుట్టాడు. లిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే వేలలో ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, నువ్వు ఎవరిని సేవిస్తావో, ఎవరిని పూజిస్తావో అవసరం లేదు. ఇక్కడ నీకు సంతానం కావాలా, మేలు పొందాలనుకుంటే, నీవు క్షేమం పొందాలా, నీ వంశం కూడా క్షేమంగా ఉండాలనుకుంటే రా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నువ్వు క్షేమం పొందే దినం. నాకు అవసరం లేదనుకుంటే అలాగే ఉంటావు. ఏ శుభకార్యాన్ని నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్తే ఎలాగుంటుందో నీకు తెలిసిక, అందుకే నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా జీవిస్తున్నావు. ప్రియమైన సహోదరి సహోదరా, పొందాలనుకుంటున్నావా క్షేమం? అందుకే హన్నా జీవితంలో ఏమని చెప్తున్నాడు దైవ సేవకుడు? నువ్వు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. చదవండి. నీవు క్షేమంగా వెళ్ళు. అందుకే నువ్వు ఎప్పుడు జీవితంలో బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళు, క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. హన్నా ఆ తర్వాత కుమారుని కనింది. ఆయన పేరు సమూయేలు. ఆయన మొదటి ప్రవక్త. ఇశ్రాయేలులకు 2 గోత్రాల వారికి కాదు, 2 రాజ్యాల వారికి, 12 గోత్రాల వారికి, ప్రపంచానికి మొత్తానికి అప్పుడు ఆయన ప్రవక్త.
అలాంటి ఉత్తముడు వారికి జన్మించాడు. ఎంత క్షేమంగా వెళ్ళింటుందో ఆమె, ఆ మహానుభావురాలు ఆ వార్త విని. నువ్వు కూడా క్షేమం పొందాలనుకుంటున్నావా? కాబట్టి ప్రియమైన సోదరి సోదరి గమనించండి. ఇది ఎన్నవది? 4వది. మొదటిది, నువ్వు పండుకున్నప్పుడు క్షేమంగా ఉంటావు ఆ దేశంలో. 2వది, ద్వితీయోపదేశకాండం 4:40. 3వది చదవండి. ఎన్నోది? యోబు గ్రంథం 5:11. మన్నించండి, చదవండి. యోబు గ్రంథం 5:11. మరొకరు యోబు గ్రంథం 36:11 తీసుంచండి. త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తా. 8:30 టైం అయింది, నేను ముగిస్తాను. వంచకులు తమ పన్నాగములు నెరవేర్చ 5:11 యోబు గ్రంథం 12. యోబు గ్రంథం 5:11 చదవండి. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దుఃఖము, ఏం చేసినా నీ దుఃఖం ఆగడం లేదు, ఏం చేసినా నీ వేదన తీరడం లేదు. ఎన్నోసార్లు కన్నీరు గారుస్తున్నావు, నీ కన్నీరు ఆగడం లేదు. చివరికి మనుషుల ఎదుట కన్నీటిని దాచుకోవడానికి నీ బాధ గుండెల్లో, హృదయంలో కన్నీరు కారిపోతున్న వారికి, ఎదుటి వారికి, వచ్చిన బంధువులకు నువ్వు దుఃఖిస్తున్నట్టుగా తెలిసిపోతుందేమోని ఎన్నిసార్లు బెడ్రూమ్లో ఒంటరిగా పడి ఏడవలేదు, ఎన్నిసార్లు ఉల్లిగడ్డలు కోసుకుంటూ ఏడవలేదు. చూసే వాళ్ళకి ఏంటి ఏడుస్తున్న బాధలు ఉంది ఏంటంటే, లేదు ఉల్లిగడ్డలు కోస్తున్నా అందుకే ఏడుస్తున్నా అని ఎన్నిసార్లు చెప్పలేదు మాయ మాటలు. ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్ళి ఒంటరిగా ఏడవలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ ఏడుపుందో. నీకెవడు క్షేమం కలిగించలేరు. యేసునాథుడు ఆహ్వానిస్తున్నాడు, వస్తావా? నీ దుఃఖాన్ని తొలగించి నీకు క్షేమానికి లేవనెత్తుతాడు. నీకున్న అలవాట్లు అన్నిటిని బట్టి నీకు అసహించుకున్నారు, అందరూ తృణీకరించారు, ఒక్క మంచి లక్షణం లేదు నీలో. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నావా సహోదరి సహోదరా? నీ భర్తని బట్టి, నీ భార్యని బట్టి, నీ తల్లిదండ్రిని బట్టి అవమానం భరించలేకపోతున్నావా? ఇక వాడికి సావు రావట్లేదు, నాకు సావు రావట్లేదు, ఇంకా మేము క్షేమం ఎప్పుడు పొందుతాం, మా కుటుంబం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు బాగుపడుతున్నారు, ఎంతో సుఖంగా జీవిస్తున్నారు, నా తలరాత్రి నా దరిద్రం ఏంది ఇలా ఉంది, నాకు కూడా చెప్పుకోవడానికి పెళ్ళి అయింది అంతే అని కన్నీరు కారుస్తున్నావా సహోదరి సహోదరా? యేసునాథుడు ఆహ్వానిస్తున్నాడు, వస్తావా? నీ క్షేమం కలిగించాలనుకుంటున్నాడు. వస్తాను, పొందుతావు క్షేమం. లేదంటే అలాగే ఏడుస్తూ 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 ఉంటావు. ఎంతకాలం ఏడ్చినా నిన్ను ఓదార్చేవాడు ఎవడు లేడు. యేసునాథుడి దగ్గరికి వస్తే నువ్వు ఓదార్పు చెందుతావు. ఏమంటున్నాడో తెలుసా? 51 యెషయా గ్రంథం 12 చదవండి. యెషయా గ్రంథం 51:12. యెషయా గ్రంథం 51:12. ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు, ఎంతకాలం కన్నీరు గారుస్తావు, ఎంతకాలం విలపిస్తావు? నేనే నిన్ను ఓదార్చువాడను. చనిపోవు నరుని మనుషులకు ఎందుకు భయపడుతున్నావు? దేవుడు అంటున్నాడు, నేను ఈ రాత్రి నేను నిన్ను ఓదార్స్తాను, నిన్ను క్షేమాన్ని కలిగిస్తాను. వస్తావా? ఎన్నో సంవత్సరాల నుంచి మంచంలో మూలుగుతున్నావు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు, వ్యాధి తగ్గలేదు. ఇక నువ్వు ఉన్నా మర్చిపోయినారు, చనిపోయిన వాడితో లెక్కనే. నువ్వు బ్రతికిన ఒకటే, చనిపోయిన ఒకటే అనుకుంటున్నారు. పడకలో ఉంటావా? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగావు, నువ్వు క్షేమం పొందలేదు. లేవనెత్తాలనుకుంటున్నాడు నిన్ను, స్వస్థపరచాలనుకుంటాను, నిన్ను క్షేమం కలిగించాలనుకుంటాను. నీకు వస్తావా? నమ్ముతావా? యేసునామమును అంగీకరిస్తావా? నీ హృదయంలో చేర్చుకుంటావా? సూక్ష్మంలో మోక్షం నాకొద్దులు అనుకోమొద్దు. నీ జీవితానికి క్షేమం కలిగించాలనుకుంటున్నాడు. పొందాలని ఆశ ఉందా నీకు?
బ్రతకాలని ఇంకా 2 రోజులు ఆశ ఉందా నీకు? అందరితో కలిసిమెలిసి సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశ ఉందా నీకు? ఆ క్షేమం పొందాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖంగా వెళ్ళబుచ్చాలనుకుంటున్నావా? నీ జీవితంలో సంవత్సరం మాత్రమే కొత్తది, సమస్యలన్నీ పాతవే. అవే కష్టాలు, అవే బాధలు, అవే ఇబ్బందులు, అవే వేదనలు, అవే నిట్టూర్పులు, అవే అప్పులు, అవే అనారోగ్యములు, అవే మూలుగులు. సంవత్సరం మాత్రమే కొత్తదంతే. కానీ దేవుడు అంటున్నాడు, నీ దినములు నీ సంవత్సరములు క్షేమంగా వెళ్ళబుచ్చాలనుకుంటే యేసునాథుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు క్షేమాన్ని కలిగిస్తా. వస్తావా ఈ రాత్రి? అంగీకరిస్తావా ఈ రాత్రి? ఆయన మీద ఆధారపడతావా ఈ రాత్రి? ఎంత అద్భుతమైన మాటలండి. ఇలాంటి అద్భుతమైన గ్రంథం ప్రతి వ్యక్తి చేతిలో ఉండాలి, ప్రతి వ్యక్తి పారాయణం చేయాలి. సత్యవేద గ్రంథం అంటే ఆషామాషిది కాదు. భూమి మీద ఉన్న గ్రంథాలన్నిటికంటే అతీతమైన సంగతులను మనిషి ఈ క్షణం నుంచి శరీరం విడిచిపెట్టే వరకు తనకు కావాల్సిన భాండాగారము దేవుడు రాయించి ఉంచాడు. ఈ లోకంలో నువ్వు డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, సైంటిస్ట్ అవ్వాలన్నా బైబిల్ నుంచే నువ్వు రావాలి. బైబిలే సమస్తానికి మూలం. బైబిల్ లేకుండా నువ్వు ఈ లోకంలో ఏ ఉద్యోగం చేసుకోలేవు. ఒక్కసారి ఆలోచించు. బైబిల్ చదివితే ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. తెలుసా అండి మీకు? ఒక వ్యక్తిని పరిచయం చేయాలి, నా సమయం కూడా ఎక్కువైపోతుంది. నార్త్ ఇండియాలో ఉంటాడు ఒక గొప్ప దైవ సేవకుడు. అతడు నార్త్ ఇండియాని పరిపాలించే ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఎదిగాడు. ఎంపీగా చలామణి అవుతూ వచ్చాడు. ఆ ఊరు పేరు పరిచాను. వాళ్ళ ఊరే పుణ్యక్షేత్రం. ఇప్పుడు బ్రాహ్మణుడు, సహోదరుడు, ఒక అద్భుతమైనటువంటి జీవితం. ఆ తల్లి సంతానం లేదని ఏడుస్తూ బాధపడుతుంటే ఆ ప్రదేశానికి దైవజనుడు భక్త్ సింగ్ గారు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమె కుమారుణ్ణి కనింది. ఆ కుమారుని దేవుని సేవకి ఇచ్చింది. ఈసారి వచ్చినప్పుడు ఆ పేర్లు, ఆ డీటెయిల్స్ చెప్తాను, జ్ఞాపకంలోకి రావడం లేదు. నార్త్ ఇండియాలో ముఖ్యమంత్రి అయ్యే స్థానం వచ్చింది. జార్ఖండ్ సంథింగ్ ఆ రాష్ట్రము. ఆయన పేరే ఆ ఊరు పేరు. నార్త్ ఇండియాలో అదే మొదటి పుణ్యక్షేత్రం కూడా. ఆయన పేరే ఊరి పేరు. కాబట్టి అలాంటి మహనీయుడు దాదాపుగా ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు సేవ చేసి తన జీవితాన్ని ముగించాడు. ఇప్పటికి అక్కడ చర్చ్ ఉంది. యేసునాథుడి దగ్గరికి వచ్చి ఎంతోమంది మహనీయులు వారి జీవితాలు చరిత్రలో మిగిలిపోయాయి, క్షేమాన్ని పొందారు. ఈ రాత్రి నువ్వు పొందుతావా? చివరి వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన చేసుకుందాం. చివరి వచనం చదవండి. 5వ అధ్యాయము 29వ వచనం. నీవును 5వ అధ్యాయం 29వ వచనం ద్వితీయోపదేశకాండం. వారికిని వారి సంతానమునకును ఎన్ని రోజుల వరకంట? నిత్యము క్షేమము కలుగునట్లు ఆయన ఆహ్వానిస్తున్నాడు. వారు నాయందు భయభక్తులు కలిగి ఉంటే వారికిని వారి సంతానం 1 రోజు 2 రోజులు కాదు, నిత్యము నీ వంశం ఉన్నంత కాలము భూమి మీద నిత్యము క్షేమం కలిగించాలనుకుంటున్నాడు. కోరుకుంటున్నావా ఇలాంటి క్షేమం కావాలని?
అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు పాటిస్తే మనసు వాళ్ళకుంటే ఎంత మేలు. ఈ రాత్రి నీకు అలాంటి మేలు కావాలనుకుంటున్నావా? నీ కుటుంబం అలాంటి మేలులతో నింపబడాలని కోరుకుంటున్నావా? అలాంటి క్షేమకరమైన జీవితం నీ కుటుంబానికి, నీ వంశానికి ఉండాలనుకుంటున్నావా? ప్రియమైన సోదరి సోదరా, 2022 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నాథుడు ఈ లోకానికి వచ్చాడు. నా జీవితాల కొరకై సిలువ వేయబడ్డాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు, చివరి రక్తమును ధారపోస్తూ వచ్చాడు. రక్త ప్రోక్షణం పాప వినాశనం, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఈ లోకంలో ఎవరునూ రక్తం చిందించలేదు. పుణ్య రక్తము, దానముగా ఇవ్వబడిన రక్తము, పుణ్య రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు చిందిస్తూ వచ్చాడు. ఆయన ఇది విశ్వాసం ఉంచితే, యేసుప్రభు నా దోషములను కడిగి పవిత్రపరచు, అవలక్షణాలు పాపిష్టి లక్షణాలు కలిగిన వాడనే నన్ను క్షమించు, నన్ను నా వంశాన్ని నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచు అని అడిగితే, ఈ రాత్రి నీ కొరకే జీవిస్తా, నిన్నే నమ్ముకుంటాను, నా దోషములు హరించిపోయేటట్లు చేయని, నా పాపమును పక్షులను కలిగించు అని ఈ రాత్రి నువ్వు అడిగితే, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరిచి క్షేమాన్ని కలిగించేదిగా ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.